ఇదిగో మా కార్ సడన్ గా అయిపోయింది, వచ్చి ఒకసారి చూడు. దాని గొడవ వదిలేండి అమ్మాయి గారు, 5 నిమిషాలు రిపేర్ చేస్తాను. అవును, నీకు మెకానిజం వచ్చా? ఎంత మాట అన్నారు అమ్మాయి గారు? వచ్చా వచ్చా ఏంటండి, నేను పుట్టినప్పుడు చిన్న స్పానర్ చేతితో పుచ్చుకుని పుట్టాను కనుక పుణ్య సైకిల్ దగ్గర నుంచి బోయింగ్ విమానం వరకు దేన్నైనా సరే రిపేర్ చేస్తాను. చూడట్లేమైందో ఏం చేసి చూపిస్తా కదా. ఏమిటిది? సీట్ పెట్టేసావేంటి? మెకానిజంలో స్కూల్ అండి, నా స్కూల్లో నన్ను పోనివ్వండి. అసలు మీరు కేసు చూడకండి, కాసేపు చెట్లను కూర్చోండి. మీ కారు పర్ఫెక్ట్ గా తయారు చేసే పూచి నాది. అంతేనంటావా? రండి. ఏమిటో గురు గురు ఏంటి గురు, ప్యాసింజర్స్ తో బస్ అక్కడ వదిలేసి కారు మీద పడ్డావు. ఈ కారు బాగు చేయడమే మన జీవిత ధ్యేయం. నువ్వు వేసేయి, నీ నోటికి సడన్ బ్రేక్ వేసేయి. అవి దీని సంగతి చూడు, తీసుకో లాభం. నీకు మెకానిజం ఏం తెలుసా? తెలిసేదేమిటి? మెకానిజం. అసలు అతనికి మెకానిజం తెలుసుంటావా? లేదనివే, డ్రైవర్ కి మెకానిజం తెలియపడం ఏంటి? అవతల ప్యాసింజర్స్ ప్రపంచ భాషలన్నింటిలో కలిపి పెడుతున్నారు. ఓనే బాబు, ఆడపిల్లలు సాయం చేస్తున్నాడు, మాకు కొంచెం ఆలస్యమైనా పర్లేదు. ఏమా మీకు కూడా పర్వాలేదా? ప్యాసింజర్స్ మనకి ఎప్పుడు సపోర్టే. ఒకసారి లేడు. ఏంటి గురు, ప్యాసింజర్స్ అంత మాట అన్నారు, గురువు గారు సపోర్ట్ గా ఉన్నాడు. ఇక నేను తెచ్చిపోతా, చెలరేగి చేస్తా మెకానిజం. నా సంగతి ఎవరు చూపిస్తా. ముందు అసలు అక్కడ ఏం జరుగుతుంది చూసొద్దు. సరే పదండి. ఇంకేం వచ్చేట్లు ఎప్పుడో అయింది కదా, ఇద్దరు అయ్యో, ఇదేమిటి ఇలా అయిపోయింది? అసలు నా కారేనా? అమ్మా, ఇది మీ కారే. ఇప్పటికి విప్పడం పూర్తయింది, ఇక బిగించడానికి ప్రయత్నిస్తాను. నీకు మెకానిజం వస్తున్నావా? ఎప్పటిదాకా తెలుసనే ఓడ తీశాడమ్మా, ఇప్పుడే తెలిసింది బిగించడం రాదని. అయ్యో, ఇప్పుడు ఎలాగే మనకి ఏముంది? అది నా బస్సులో పడిపోవాల్సిందే. అంతేనా? అంతేగా మరి. పదండి. ఇదిగో నీకు బస్సు నడపడవచ్చుగా, పద. మరి మన కారు అబ్బో, పిలిచారమ్మా? ఆ కార్కి ఎవరైనా మెకానిక్ వస్తాడు, నువ్వు పద. మళ్ళీ అదెందుకయ్యా, అవి కూడా తీస్తారే. అబ్బా పదండి. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు, ఆ కారు కాపలా ఉండు. ఎస్ అమ్మా. రైట్ రైట్. ఏమండి, మీరు కాస్త లేవండి, నేను కూర్చోవాలి. ఆవిడతో పాటు మీరు కూడా కొంచెం లేస్తే. మేడం, మీరు కావాలని నా సీట్లో వచ్చి కూర్చోండి. మరి మా ఫ్రెండ్స్ కూర్చుంటారు, సీట్లు కలిగిన తర్వాత కూర్చుంటారు. డోంట్ వరీ. ఇతనుడే నిన్నే డబ్బా ఇస్తున్నాడు. ఏ మిస్టర్, నీ రూల్స్ ఏ మాకు చెప్పక్కర్లేదు. ఎవరిని దింపేసినా ఎవరిని లేపేసినా సరే మా అందరికి సీట్లు కావాలి. మేడం, మీరు చెప్పిన 2 పనులు చేయను కదా, బస్ స్టాప్ మిమ్మల్ని అందరిని దింపేస్తాను. అంటే మా బస్ నుంచి మమ్మల్ని దింపేస్తావా? బస్ ఎవరిదైనా సరే రూల్స్ అందరికి ఒకటే. రూల్స్ రూల్ ఫర్ ఆల్, దట్స్ ఆల్. రూల్స్ అంటే రూల్స్, బోర్డు ఇంగ్లీష్ నిధులు. పదండి. అనవసరం దీన్ని నమ్మండి. పదండి. రండి. మిస్టర్ వేణు, మీ చెల్లెలు తలనొప్పి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆమెకు అవసరమైన అన్ని టెస్టులు చేశాను. వాటిని చూసి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించి వైద్యం మొదలు పెడతాను. అలాగే, అంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి.
2 రోజుల్లో వచ్చి నన్ను కలిస్తే రిపోర్ట్ విషయం తెలియజేస్తాను. థ్యాంక్స్. వస్తాం. ఓకే, వస్తామండి. నమస్కారం. వేణు, వేణు, ఏమిటలా పరోక్షణంగా చూస్తున్నావు? జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ చీకటి పడకుండా తీసుకురావాలి. వస్తాను డాడీ. డ్రైవర్ ఎక్కు. వస్తాం.